మాజీ సైనికులకు సీఎం కేసీఆర్ వరాల జల్లు కురిపించారు. డబుల్ బెడ్రూమ్ల ఇళ్లతో పాటు 3,000 రూపాయల పెన్షన్ను 6,000కు పెంచారు. దీంతో తెలంగాణ మాజీ సైనికులు ఏప్రిల్లో సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. మా ప్రియతమ నాయకుడు తెలంగాణ గాంధీ అపర భగీరథుడు మా కేసీఆర్ గారు, మా ప్రియమైన అన్న 24వ తారీఖు ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా ముందు ఇచ్చిన వాగ్దానం మాజీ సైనికులకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు. ఆ వార్త వినగానే మాజీ సైనికులమైన మాకు, మాజీ సైనికుల విధవరాలైన మా సహోదరులకు కంట తడి పెట్టుకొని ఆనంద బాష్పాలు రాల్చిన రోజు అది బంగారు. ఇట్ షుడ్ బి ద డే హాస్ టు బి రిటర్న్ యాజ్ గోల్డెన్ వర్డ్స్. మా కేసీఆర్ గారు డబుల్ బెడ్రూమ్ ఇస్తున్న సందర్భాన మేమందరికీ పాలాభిషేకం చేసి మా యొక్క కృతజ్ఞతను ఈ విధంగా మేము తెలియజేస్తున్నాము. మా మాజీ సైనికులు మరియు విధవరాల సైనికుల పక్షాన మేమందరము కేసీఆర్కి ఎనలేనిగా కృతజ్ఞతలు కలిగి ఉంటాము. మా యొక్క సంపూర్ణమైన మద్దతు కేసీఆర్ గారికి, మా పార్టీ అయిన తెలంగాణ పార్టీకి, టీఆర్ఎస్ పార్టీకి మేము ఎప్పుడు సంపూర్ణంగా మా మద్దతు తెలుపుతామని చెప్పి ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. భారతీయ మాజీ సైనిక సహోదరులు సహోదరులారా, ఈ దినం గొప్ప శుభదినం. ఈ క్రిస్మస్ మరియు నూతన సంవత్సరాలు మన అందరికీ గొప్ప పండుగగా మన తెలంగాణ టైగర్ శ్రీ కేసీఆర్ గారు మాజీ సైనిక కుటుంబాలకు డబుల్ బెడ్రూమ్ను ఇస్తానని తాను చేసినటువంటి ప్రమాణ ప్రకారము త్వరలో అందరికీ డబుల్ బెడ్రూమ్స్ ఇవ్వబోతున్నందున మాజీ సైనికులందరి తరఫున మేమందరము కూడా ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఆయన 100 ఏళ్లు బ్రతకాలని, మంచి పనులు చేయాలని, మా ఆలోచనలన్నీ కూడా ఆయన ఆలోచనలుగా నెరవేరుస్తారని మేము నమ్ముతున్నాం. ఎందుకంటే ఎన్నో సంవత్సరాలు ఆయన గొప్ప పనులు చేయాలని ఆయన కృషించిపోయిన అనారోగ్యంలో ఆయన ప్రాణము పోయే స్థితిలో ఉన్నా కానీ ఆయన కలలను, ఆయన యొక్క ఆశలను, ఆశయాలను చంపివేయకుండా బ్రతికించిన గొప్ప మహనీయుడు. కనుక ఆయన యొక్క కలలకు మనమందరము కూడా సహకరించి వారితో కలిసి మనం నడుం బిగించి నడవాలి. అందుకని మన భారతీయ సైనికులందరూ కూడా ఆయన వెనకాల ఉన్నామని చాటి చెబుదాం. అందరూ కదలిరండి. దయచేసి మన ఐక్యతను మన యొక్క రాష్ట్రంలో రోడ్లపైన వెళుతున్న వారికి